అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని పెళ్ళి 33వ భాగం. రచయిత గీతాంజలి గారు. ఈరోజు తనున్న పరిస్థితి కంటే దారుణమైన పరిస్థితుల్లో ఆ రోజు భూమిని వాళ్ళు నిలబెట్టారు అనే విషయం మర్చిపోయింది రీతు. రీతు మాటలకి అతని కంగారు ఎక్కువైపోతుంటే తడబడుతున్న అడుగులు వేస్తూ ఐశ్వర్యని ఉంచిన రూమ్ వైపు వెళ్ళాడు వరుణ్. అప్పటికే ఐశ్వర్యని ఉంచిన బెడ్ అంతా రక్తం, ఒంటి నిండా దెబ్బలు, చెయ్యంతా గీరుకొని పోయి చూస్తేనే హృదయ విదారకంగా ఉంది వరుణ్కి. తనెంత పెయిన్ అనుభవిస్తుందో అర్థమై కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గుండె లవిసేలా ఏడవాలని ఉంది అతనికి. హాస్పిటల్లో కుదరదని గబగబా వెళ్ళి డాక్టర్ని కలిశాడు. అక్కడ లేడీ డాక్టర్ కూడా ఉండడంతో మీరేమవుతారు ఆవిడికి అని అడిగింది. ఫియాన్సీ అన్నాడు వరుణ్. వాట్, పెళ్లికి ముందే అని చిరాగ్గా ఒక చూపు విసిరి ఓకే లీవ్ ఇట్. మీ వుడ్బీకి సివియర్గా బ్లీడింగ్ అవుతుంది. నాకు తెలిసి తనకి అబార్షన్ అయ్యే ఛాన్సెసే ఉన్నాయి. కానీ అలా అబార్షన్ అయితే మాత్రం హై టెన్షన్లో తన ప్రాణాలకే ప్రమాదం. అందుకే ఆపరేషన్ చేసి ఫీటస్ని బయటకు తీస్తే అట్లీస్ట్ మీకు ఆ అమ్మాయి అయినా ప్రాణాలతో దొరుకుతుంది అని అంది ఆ లేడీ డాక్టర్. ఫీటస్ కాదు, అది నా బేబీ, బొంగురుపోయిన గొంతుతో అన్నాడు వరుణ్. ఇట్స్ ఓకే మిస్టర్, మీరు సైన్ చేసేస్తే మేము ప్రాసెస్ని స్టార్ట్ చేస్తామంది. అది కాకుండా అని చాలా చిన్నగా అడిగాడు అరుణ్. తన కళ్ళల్లో నీళ్లు, స్వరంలో వణుకు చూసి ఆవిడికే జాలేసింది. 1% ఛాన్స్ ఉన్న భారతదేశంలో పుట్టిన ఒక ఆడది ఇంకొక ఆడదానికి ఇలా చేయదు బాబు. నేను ఇలాంటి కేసులు రోజు చూస్తూనే ఉంటాను కాబట్టి మా ప్రవర్తన మీకు అమానుషంగా అనిపిస్తుంది. కానీ ఒక ప్రాణం పోసిన చేత్తోనే ఇంకొక ప్రాణం తీయాలని తెలిసినప్పుడు మా ప్రాణం ఎలా గిలిగిలా కొట్టుకుంటుందో మీకు తెలియదు కదా అంది ఆవిడ. వరుణ్ చెంప మీద చెయ్యేసి మీ అమ్మలాంటి దాన్ని అనుకో, బిడ్డని తీయకపోతే తల్లి ప్రాణాలకే ప్రమాదం. నీ కళ్ళల్లో నీళ్లు చెప్తున్నాయి. ఆ అమ్మాయి అంటే నీకు ఎంత ఇష్టమో, దూరం చేసుకుంటావా చెప్పు అని అంది డాక్టర్. ఒక్కసారి తాకన బేలగా అడిగాడు. క్లీన్ చేశాక పిలుస్తానని చెప్పి వెళ్ళిపోయింది లోపలికి. ఎన్ని హోప్స్, ఎంత ప్రేమ పెంచుకున్నాడు ఐశ్వర్య కడుపులో పెరుగుతున్న బిడ్డపైన. అది బిడ్డ మీద కాదు, వాళ్ళ ప్రేమ ప్రతిరూపం మీద. ప్రపంచంలో ఆ బిడ్డ కంటే తనకంటే అన్నిటికంటే ఎక్కువగా అతను ప్రేమించేది ఐశ్వర్యని. ఈరోజు తనని అలాంటి పరిస్థితుల్లో చూశాక అతని గుండె తరుక్కుపోయింది. మౌనంగా కూర్చుండిపోయాడు అక్కడే. అతన్ని ఓదార్చే వాళ్ళు కూడా ఎవరూ లేరు అక్కడ. అతన్ని ఓదార్చే వాళ్ళు కూడా లేరు అక్కడ. అక్కడుంటే ఎక్కడ తనని బిల్ కట్టమంటారేమోనని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది రీతు. ఐశ్వర్యని మొత్తం క్లీన్ చేసి హాస్పిటల్ డ్రెస్లోకి మార్చి ఆపరేషన్ థియేటర్లోకి మార్చి ఆపరేషన్కి సిద్ధం చేస్తూ పిలిచింది డాక్టర్. మౌనంగా లోపలికి వచ్చి అతనిలో రేగుతున్న అలజడి తుఫాన్ని ఎవరి ముందు బయట పెట్టాలో అర్థం కాక ఐశ్వర్య బెడ్ పక్కనే చిన్న స్టూల్ వేసుకొని కూర్చున్నాడు. ఐశ్వర్య చేతులను తన చేతుల్లోకి తీసుకొని ఐఎమ్ సారీ ఐశ్వర్య, ఐఎమ్ సారీ. ఆ రోజు అర్జున్తో నీ పెళ్లి చెడగొట్టినా నిన్ను అంతకంటే హ్యాపీగా చూసుకుంటాను అనే కాన్ఫిడెన్స్ ఉండేది. కానీ ఈరోజు నేను ఓడిపోయాను కంప్లీట్గా. ఒక ప్రేమికుడిగా, ఒక ఫాదర్గా, ఒక మనిషిగా అన్నిట్లోనూ ఓడిపోయాను. నీకు ఇష్టం లేని ఆ బేబీకి ఏమైనా అయితే ఆ బాధ నాకు మాత్రమే. కానీ నీకేమైనా అయితే నేను ఈ జన్మకి నా మొహం ఎవ్వరికీ చూపించలేను. బట్ ఐ మిస్ యూ మై బేబీ అని ఐశ్వర్య బంప్ మీద కిస్ చేసి ఐశ్వర్య నుదుటన ముద్దు పెట్టుకొని సైన్ చేసిచ్చాడు వరుణ్. వరుణ్ని బయటకు వెళ్ళమని చెప్పి ఆపరేషన్ థియేటర్ డోర్స్ని క్లోజ్ చేసేసింది నర్స్. అందరూ కూడా భోజనాలు చేస్తూ ఉంటే వాళ్ళ నానమ్మతో మాట్లాడుతూ పక్కనే ఉన్నాడు అర్జున్. ఐశ్వర్యకి జరిగిన యాక్సిడెంట్ గురించి లక్ష్మి అర్జున్ మేనేజర్కి కాల్ చేసి విషయం అంతా చెప్పడంతో వెంటనే అర్జున్కి కాల్ని కలిపింది ప్రీతి. ప్రీతి చెప్పిన విషయం అంతా వినగానే ఏదో బాధ అర్జున్ మనసులో. ఎదురుగా ఉన్న కిషోర్, రజనీలను చూస్తుంటే అతని గిల్టీ ఎక్కువైపోయింది. వాళ్ళకి నిజం చెప్పను లేడు. అలా అని తనక్కడ చావు బతుకల మధ్యలో ఉంటే ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ కూడా చేయలేడు. తెలియని అసహనత అతనిలో. అందరి మధ్యలో అలా విసుగ్గా ఉండలేక తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అర్జున్. వైష్ణవితో మాట్లాడుతున్న అర్జున్ ఎందుకో అనీజీగా ఉండడం గమనించి అర్జున్ వెనకే వెళ్ళింది భూమి. బాల్కనీ రైలింగ్కి హ్యాండ్స్ బేస్ చేసి నుంచున్న అర్జున్ భుజం మీద చెయ్యేసి అర్జున్ గారు అని పిలిచింది చిన్నగా. ఏమైంది? ఏం లేదు, మీ ఫేస్ కూడా ఏదో అనీజీగా ఉంది. నిజంగా మీరు బాగానే ఉన్నారా మళ్ళీ అడిగింది భూమి. నేను బాగానే ఉన్నాను బుచ్చి, నువ్వు కిందకు వెళ్ళు అన్నాడు అర్జున్. అర్జున్ చుట్టూ చేతులేసి నాకు చెప్పొద్దు కానీ మీరిలా ఉంటే ఏదోలా ఉంది నాకు అంది చిన్నగా. చొరవగా తనని బెడ్ మీద కూర్చోపెట్టి ఆమె ఒళ్ళో తల పెట్టుకొని పడుకున్నాడు అర్జున్. అర్జున్ తలలో వేలు పెట్టి నిమురుతూ కూర్చుంది భూమి. కాసేపు కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించి నేను హైదరాబాద్ స్టార్ట్ అవుతున్నాను అని అన్నాడు అర్జున్. ఆ మాటలకి ఎందుకు అని అన్నది భూమి. వెంటనే ఇంపార్టెంట్ వర్క్ ఉంది, వెళ్ళాలి
వారం రోజులు ఉందామని మనం అనుకున్నాం కదా, ప్లీజ్ అని అంది భూమి మృదువుగా ముద్దుగా అతన్ని చూస్తూ. నేను వెళ్ళాలి అని అన్నాడు అర్జున్ భూమి నుదుటిన ముద్దు పెట్టి. మరి నేను కూడా వచ్చేస్తాను మీతోటి వెంటనే చెప్పింది. వద్దు, నువ్వు ఊరు చూసిరా, నాకు పనుంది అని భూమి చెంప వెనుక చెయ్యి జొనిపి టేక్ కేర్ అన్నాడు. తనకు అస్సలు ఇష్టం లేదు అర్జున్ వెళ్ళడం, కానీ తప్పదని చెప్పాడుగా. అని తలూపింది. కిందకి వెళ్ళి వైశాలి గారికి ప్రతాప్ గారికి కూడా చెప్పేసి బయలుదేరిపోయాడు అర్జున్. అర్జున్ ఎక్కడికి వెళ్తున్నాడు అంది వైష్ణవి. తెలియదన్నట్టు తలూపింది భూమి. కార్ తీసి హైదరాబాద్లోని ఐశ్వర్య జాయిన్ చేసిన హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు అర్జున్. మిస్టర్ వరుణ్ అంది నర్స్. నేనే, చెప్పండి అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ. డాక్టర్ మిమ్మల్ని పిలుస్తున్నారు. వరుణ్, నేను ఇప్పుడు నీకు చెప్పబోయే విషయం నీ ఫ్యూచర్ డెసిషన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందని తెలుసు, కానీ చెప్పక తప్పడం లేదు అంది డాక్టర్. ఆవిడ ఏం చెప్తుందో అర్థమై అప్పటికే అతని మొహం పాలిపోయింది. ఐశ్వర్యకి తీవ్రమైన గర్భస్రావం అయింది. ఇట్స్ హైలీ ఇంజ్యూర్డ్ అబార్షన్. తన ఇంటర్నల్ టిష్యూస్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి. ఐశ్వర్యకి హెవీ అబార్షన్ అవ్వడం వల్ల తన గర్భసంచి మొత్తం కూడా వీక్ అయిపోయింది. తన గర్భసంచికి ఇప్పుడు బిడ్డని క్యారీ చేసే కెపాసిటీ లేదు వరుణ్. అండ్ తన ఫెలోపియన్ ట్యూబ్స్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయాయి. హాస్పిటల్లో జాయిన్ చేయగానే వెంటనే డబ్బు కట్టి ఉంటే ఆపరేషన్కి సిద్ధం చేసి ఉండాల్సింది అని అంది ఆవిడ. ఆ మాట వినగానే తల గిర్రున తిరిగింది వరుణ్కి. అంటే తను వచ్చినంత వరకు డబ్బులు కట్టకపోవడం వల్ల ఐశ్వర్యకి ఆపరేషన్ స్టార్ట్ చేయలేదన్నమాట. అదంతా రీతు వల్లే. ఈడియట్, అట్లీస్ట్ అడ్మిట్ చేస్తే నేను వచ్చి ఆ డబ్బులు ఇచ్చేసేవాడిని కదా అని కోపంగా అనుకున్నాడు వరుణ్. ఫ్యూచర్లో ఐశ్వర్యకి పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు. మీరు సరోగసి లాంటివి ఏమైనా ట్రై చేసుకోవచ్చు, బట్ ఐశ్వర్య తన కడుపులో బిడ్డని రైజ్ చేయలేదు అని అంది డాక్టర్. అయితే ఐశ్వర్య సేఫే కదా డాక్టర్ అన్నాడు ఆశగా. అని కొంచెం వింతగా చూసి, డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, బట్ తనకి పిల్లలు పుట్టరు అని తెలిసినా తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా నువ్వు? ఇంకా పెళ్ళవలేదు కదా, వేరే అమ్మాయిని చూసుకోవచ్చుగా. అక్కర్లేదు డాక్టర్, నాకు తన ప్రాణాలతో ఉండి తన గుండె చప్పుడు వినిపిస్తూ ఉంటే చాలు. లైఫ్ లాంగ్ తనతోనే బ్రతికేస్తాను నేను. అండ్ ఈ విషయం మాత్రం తనకి అస్సలు చెప్పకండి. జస్ట్ అబార్షన్ అని మాత్రమే తనకి చెప్పండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు వరుణ్. చెప్పనులే అని చిన్నగా నవ్వి ఆపరేషన్ థియేటర్ వైపు వెళ్ళింది డాక్టర్. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి బయటకి వచ్చేసరికి ఆవిడ వెళ్ళినప్పుడు ఎలా కూర్చొని ఉన్నాడో సేమ్ అలాగే అదే పొజిషన్లో కూర్చొని ఉన్నాడు వరుణ్. ఎంతసేపని ఇలాగే కూర్చొని ఉంటావు వరుణ్, కాస్త ఏదైనా తిని ఫ్రెష్ అయ్యి రా అని అన్నారు డాక్టర్. పర్లేదు, ఐశ్వర్యకి ఎలా ఉంది? షీఈ్ నార్మల్, కాస్త వీక్గా ఉంది. నెల రోజులు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుంది. నువ్వు కూడా బాగుండాలి కదా, తను బాగుండాలి అంటే. సో నువ్వు కాస్త రెస్ట్ తీసుకొని రా. ప్రజెంట్ తను సెడిటివ్లో ఉంది, లేచేటప్పటికి రేపు మార్నింగ్ అవుతుంది అన్నాడు డాక్టర్. పర్లేదని అక్కడే చైర్లో కూర్చున్నాడు. అతను ఇంత స్పీడ్గా వెళ్ళినా హైదరాబాద్ చేరుకునే లోపు తర్వాత రోజు పొద్దున్నే అవుతుంది. అసలు ఐశ్వర్యకి ఎందుకు అలా అయ్యింది? యాక్సిడెంట్ అయినా అచ్చం అమర్లాగాని సిటీకి బయట అదేమైనా ట్రెండా అని ఆలోచిస్తున్నాడు అర్జున్. అర్జున్ వెళ్ళేసరికి చంప కింద 2 చేతులు పెట్టుకొని సర్వస్వం కోల్పోయిన వాడిలా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నాడు వరుణ్. వరుణ్ అన్నాడు. అన్నాడు తేరుకుంటూ. మీరా? అర్జున్ గారు చెప్పండి అన్నాడు బలవంతమైన నవ్వు ఒకటి తన పెదవుల్లో చేర్చి. లేచాడు అర్జున్ వైపుకే నడుస్తూ. వరుణ్, ఏం జరిగింది? రిపోర్ట్స్ని చేతిలోకి తీసుకొని అడిగాడు అర్జున్. అబార్షన్ అయ్యింది, హై టెన్షన్లో, తనిప్పుడు సెడేటివ్లో ఉంది అని అన్నాడు వరుణ్. రేపు మార్నింగ్ తనకి స్పృహలోకి వస్తుందని డాక్టర్స్ చెప్పారని నిర్లిప్తంగా చెప్పాడు వరుణ్. ఆ ఫొటోస్ అన్నీ కూడా తనకు తెలిసిన గైనకాలజిస్ట్కి సెండ్ చేస్తూ ఆ మాటలన్నీ విన్నాడు అర్జున్. ఐసీయూ బయట నుండే కనిపిస్తుంది ఐశ్వర్య అతనికి. నిజానికి ఐశ్వర్య మీద కాస్త కోపం ఉంది అతనికి. తనకిష్టం లేకుండానే పెళ్లికి ఒప్పుకున్నందుకు, అంతేగాని తన మీద వేరే ద్వేషం కానీ ఇంకేదైనా కానీ ఏమీ లేదు. అంకుల్కి ఇన్ఫామ్ చేశావా అన్నాడు అర్జున్. లేదన్నట్టుగా తలూపాడు వరుణ్. అసలు తను నాతో కలిసి ఉన్నట్టు కానీ మా ఇద్దరికి ఒక బేబీ అన్నట్టు కానీ వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఎలాగో ఆ బేబీ కూడా లేదు కదా, ఇంకా మళ్ళీ ఆ విషయం చెప్పి ఐశ్వర్యని వాళ్ళ పేరెంట్స్ దగ్గర బ్యాట్ చేయడం ఎందుకు అర్జున్ గారు అన్నాడు వరుణ్. అది కరెక్టే, కానీ వాళ్ళ కూతురి హెల్త్ గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిన హక్కు వాళ్ళకి ఉంది కదా వరుణ్. వాళ్ళకి తెలియకుండా మనం ఎలా ఉంచుతామన్నాడు అర్జున్. కొన్ని రోజులు అయ్యాక చెప్దామని అన్నాడు వరుణ్. అంతలోని అర్జున్కి తెలిసిన డాక్టర్ ఐశ్వర్య పరిస్థితి అంతా కూడా క్లుప్తంగా మెసేజ్ చేయడంతో అదంతా చదివి వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూసి, ఎందుకు అబద్ధం చెప్తున్నావు వరుణ్ అన్నాడు అర్జున్. ఇప్పుడంతా ఎందుకు
అర్జున్ వదిలేయండి ఇంకా అని అన్నాడు వరుణ్. ఒక స్టెప్ ముందుకు వేసి వరుణ్ని హక్ చేసుకొని, ఈ టైం వెళ్ళిపోతుంది, మనం హ్యాపీగా ఉండే టైం కూడా త్వరలోనే వస్తుంది వరుణ్, నువ్వేమీ బాధపడకు, ఇంతకంటే ఎలా కన్సోల్ చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. బట్ నువ్వు దొరకడం ఐశ్వర్య అదృష్టం, అది మాత్రం నేను చెప్పగలను, అది తనే తెలుసుకుంటుందని అనుకుంటున్నాను. సరే నేనుంటాను ఇక్కడ, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా వరుణ్ అన్నాడు అర్జున్. వద్దు సార్ పర్లేదు అన్నాడు వరుణ్. అట్లీస్ట్ కాఫీ? నో థ్యాంక్స్ అంటున్న అర్జున్ బలవంతంగా తాగించి తను హైదరాబాద్లోనే ఉంటానని, ఏదైనా అవసరమైతే కాల్ చేయమని చెప్పి ఇంటికి బయలుదేరిపోయాడు. హలో అర్జున్ గారు, వినిపిస్తోందా? చెప్పు. ఫోన్ స్పీకర్లో పెట్టి షర్ట్ వేసుకుంటూ అడిగాడు అర్జున్. ఏంటి చెప్పేది? ఇక్కడ నుండి వెళ్ళిపోయాక నాకు ఒక ఫోన్ కూడా చెయ్యలేదు, మీరు గుర్తున్నానా మీకు అసలు అని అంది భూమి గారాలు పోతూ. ఒక్కరోజుకే మర్చిపోతానా? నవ్వాడు చిన్నగా. అత్తయ్య వాళ్ళు దీపావళి వారం రోజుల్లో ఉంది కదా, ఆ తర్వాత వద్దామని అంటున్నారంది భూమి. సరే ఏంటి సరే, నేను మిమ్మల్ని ఎంత మిస్ అవుతాను, మీకు అలాంటిదేం ఉండదు కదా, అట్లీస్ట్ నువ్వు అక్కడ ఉంటే నాకు ఊసిపోవడం లేదు, వచ్చేయని కూడా అనలేదు అని అంది ఉక్రోషంగా. రమ్మంటే వచ్చేస్తావా నువ్వు? రమ్మని చెప్పండి, నా మనసులో ఫీలింగ్స్ నీకు అర్థమైతే నీకేమనిపిస్తే అదే చెయ్యి, అండ్ టేక్ కేర్. ఐ లవ్ యూ. నేనెప్పుడు ఐ లవ్ యూ చెప్పినా ఈయన అసలు తిరిగి నాకెందుకు ఐ లవ్ యూ టూ చెప్పరబ్బా అని తీవ్రంగా ఆలోచిస్తోంది భూమి. ఓయ్, అందరూ తోటకి వెళ్ళడానికి రెడీ అవుతుంటే నువ్వేంటి అశోకవనంలో సీతాదేవిలా కూర్చునున్నావు అంది జాను. ఏం లేదన్నట్టు తలూపింది. పర్లేదు చెప్పు, నేనెప్పుడు ఐ లవ్ యూ చెప్పినా అర్జున్ గారు నాకు రిప్లై ఇవ్వరు తెలుసా అంది భూమి. ఓ అవునా, ఇంతకీ నీకు ఒక విషయం తెలియదు కదా? ఏ విషయం? అర్జున్ అన్నయ్య మాస్టర్స్ అయిన కొత్తలో ఎవరో అమ్మాయిని లవ్ చేశాడు. ఇన్ని ఇయర్స్ తనని పెళ్లి చేసుకోవడం కోసమే వెయిట్ చేశాడు. ఐశ్వర్యతో పెళ్ళి కూడా పెదనాన్న వాళ్ళ ఫోర్స్ మీదనే ఒప్పించారు కానీ అర్జున్ అన్నయ్యకైతే అసలు ఇష్టమే లేదు అంది జాను. అవునా, అర్జున్ గారికి లవ్ స్టోరీ ఉందా? అంటే నాతో అడ్జస్ట్ అయ్యారా? బేలగా అడిగింది భూమి. ఏమో నాకు తెలియదు, నీతో ఎప్పుడు చెప్పలేదా? లేదు అంది భూమి. అప్పుడే తన కళ్ళు నీలి సంద్రాలుగా మారిపోయాయి. అంటే ఇన్ని రోజులు అర్జున్ గారు చూపిస్తున్న ఆప్యాయతను నేను ప్రేమ అని అనుకున్నానా? అంతర్మదనం భూమిలో. జాను, నువ్వొకసారి ఇటురా కోపం అణుచుకుంటూ పిలిచాడు కార్తీక్. నేను వెళ్ళొస్తా అని భూమికి చెప్పి బయటకు వెళ్ళిపోయింది జాను. నీకేమైనా పిచ్చా జాను? అర్జున్ లవ్ చేసింది భూమినే అని నీకు తెలుసు కదా, మళ్ళీ ఏంటిది? కాస్త కోపంగానే అడిగాడు కార్తీక్. మీకెప్పుడు మీ ఫ్రెండ్ సైడ్ ఆఫ్ స్టోరీ మాత్రమే కావాలి కదా, తను లవ్ చేసి తను పెళ్లి చేసుకొని ఇప్పుడు భూమిని ప్రేమలోకి దింపి తనకి అతని ఇష్టం చెప్పకుండా దాచడం ఇదంతా అవసరమా? భూమికి ఎలా ఉంటుంది? అవన్నీ మీకు అక్కర్లేదు కదా అంది కోపంగా. కానీ అది వాళ్ళ పర్సనల్ థింగ్ జాను, దానిలో మనకి ఇంటర్ఫియరెన్స్ ఎందుకు? ఎందుకంటే అది నా అన్నయ్య వదిన లైఫ్ కాబట్టి. అండ్ ప్లీజ్ లీవ్ ఇట్ కార్తీక్. నేనేం వాళ్ళు విడిపోయేలాగా చెప్పలేదు. నా అంచనా ప్రకారం వాళ్ళు పూర్తిగా కలిసిపోతారే తప్ప ఇంకేం చెడు జరగదు అంది విసుగ్గా. అర్జున్ ఎందుకు చెప్పకుండా ఉన్నాడు? అంచనా వేయకుండా చెప్పడం అవసరమా అనిపించింది కార్తీక్కి. జాను బయటికి వెళ్ళగానే బెడ్రూమ్ డోర్ వేసి తన బాధంతా కూడా బయట పెట్టేసింది భూమి. ఎందుకంత బాధ? ఎందుకు అర్జున్ తననే ప్రేమించాలి? భార్య కాబట్టి అలా ఆశించాలా? ఆ అమ్మాయిని వదిలేసి నాతో కలిసి బ్రతుకు అని అడగాల? నా కోసం ఆ అమ్మాయిని మర్చిపో అని చెప్పాలా? మౌనంగా అతని జీవితం నుండి తప్పుకోవాలా? వందల ప్రశ్నలు ఆమె చిన్న మెదడులో. వెక్కిళ్ళు కూడా ఆగడం లేదు. తన కళ్ళల్లో నీళ్ళతో పాటు చిన్నప్పటి నుంచి ఇది నాది అని ఎప్పుడూ కూడా తను దేనికి అనుకోలేదు. అలా అనుకున్న ఒకే ఒక్క విషయం అర్జున్, తన ప్రేమ. ఇప్పుడు అది కూడా తనది కాదు అని ఆమెకు తెలుస్తూ ఉంటే నచ్చడం లేదు తనకి. భూమి, భోజనం చెయ్యవా? డోర్ నాక్ చేస్తూ అడిగారు వైశాలి. చప్పున కళ్ళు తుడుచుకుంటూ. ఆకలిగా లేదత్తయ్యా అంది భూమి. ఎందుకని? పోనీ కాఫీ ఏమైనా తాగు. సాయంత్రం జాను వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు. నువ్వు బయలుదేరుతానన్నావు కదా, వెళ్తావా అన్నారు వైశాలి. అప్పటికే తను లేచి మొహం కడుక్కొని డోర్ తీసింది. కళ్ళు ఎర్రగా కనిపిస్తుంటే ఏమైంది? నీ కళ్ళు ఎందుకంత ఎర్రగా ఉన్నాయి? కంగారుగా అడిగారు వైశాలి. కళ్ళల్లో దుమ్ముపడి నలకగా అనిపిస్తే గట్టిగా రుద్దేశాను అత్తయ్య, అందుకే అయ్యుండొచ్చు అని అంది భూమి. సరే బయలుదేరుతున్నావు మరి సాయంత్రం అన్నారు వైశాలి. లేదత్తయ్య, మీతో పాటే ఉంటాను, తర్వాత వెళ్దామంది మొహం మీద దిగులు కనిపించనివ్వకుండా. ఎందుకలా? అర్జున్ లేకుండా నువ్వు ఉండగలవా? నవ్వుతూ అడిగారు. ఉండాలి కదా అత్తయ్య. ఆల్మోస్ట్ ఏడుస్తున్నట్టుగానే మారిపోయింది భూమి గొంతు. ఆ ఏడుపు గొంతు కనీసం ఆవిడ చెవికి చేరనే లేదు, అంత మెల్లగా వచ్చింది. ఏం మాట్లాడవేం? అది నాకు ఈ పల్లెటూరు వాతావరణం నచ్చింది, కొన్ని రోజులు ఉందామని సాగదీసి గొనుగుతూ ఉంటే సర్లే అని నవ్వి నేనుంటున్నాను, మావయ్య గారు కూడా బయలుదేరుతున్నారు అని అన్నారు వైశాలి. ఓకే అన్నట్టుగా తలూపింది. కాఫీ ఏమైనా తాగి పడుకో.
మొహం కాస్త నీరసంగా ఉన్నట్లుంది కదూ అని అన్నారు వైశాలి గారు. కథ ఇంకా ఉంది. మరి జాను చెప్పిన మాటల ప్రభావం వల్ల అర్జున్ ఎవరినో ప్రేమిస్తున్నాడని భూమి అనుకుంటుందే కానీ అర్జున్ ప్రేమించింది భూమిని అన్న విషయం మరి భూమికి తెలుస్తుందా? అర్జున్ని నిలదీస్తుందా? లేదంటే అర్జున్ భూమిల మధ్య అపార్థాలు వచ్చి అర్జున్ని వదిలి భూమి వెళ్ళిపోతుంది. ఐశ్వర్యకి పిల్లలు పుట్టరని అయినా సరే వరుణ్ తనని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకున్న ఐశ్వర్య ఇప్పటికైనా మారుతుందా? అసలు తనకు ఆ నిజం తెలుస్తుందా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.